దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు ఆశీర్వాదములు మరి తెలియజేస్తున్నా. మనసారా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, మనసారా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే మరొక దినము మరొక రోజు మనకి ఇవ్వబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన మీకు ప్రయోజనకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మరి ఈ మేల్కొల్పు ప్రార్థనలో ఎందరైతే ఈ మాటలను బట్టి ప్రేరేపణ కలిగి, ఈ మాటలను బట్టి ఆ యొక్క స్థితిని లేదా జీవన విధానాన్ని మార్చుకుంటున్నారో వారందరికీ కూడా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేనని నోరారా మనసారా చెప్దాం. ఆమేనని ఒక్కసారి నోరారా పలుకుదాం. ఎందుకంటే దేవుడు నీ కొరకే సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతుండగా, ప్రభువా నాకు అయా నా ఆశీర్వాదములు, నా దీవెనలు నాకు అనుగ్రహించిన ఆయనని ఆమెనని పలుకో. దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఆమెన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాల ప్రార్థన, వేకుజాము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదయమున లేచుట చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, శ్రేష్టమైనది. ఒక యుద్ధ సూర్యుడు ఉదయమున లేచి తన యొక్క యుద్ధమునకు సన్నద్ధపడుతూ ఉంటాడు. నీవు కూడా ఒక యుద్ధ సూర్యుడవే. ఎందుకంటే యోబు అంటాడు ఏమిటంటే, నరుని యొక్క కాలము యుద్ధ కాలము కదా అంటాడు. అంటే నరుడు బ్రతికే కాలమంతా కూడా నీకు ఇవ్వబడుతున్నటువంటి సంవత్సరములు అవి 100 సంవత్సరాల, 80 సంవత్సరాల, 90 సంవత్సరాల, మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా కూడా యుద్ధ కాలమే. అంటే ప్రతిరోజు నువ్వు సూర్యుడి వలె పోరాడడానికి, ప్రతిరోజు నీ యొక్క రోజును సూర్యుడి వలె ప్రతిఘటించడానికి లేదా ప్రయత్నించడానికి, యుద్ధం చేయడానికి, ప్రణాళికని సిద్ధపరచుకోవడానికి, వ్యూహాన్ని సిద్ధపరచుకోవడానికి మరి నువ్వు లేవాలి. ఒక యుద్ధ సూర్యుడు ఉదయం లేచి తన సమస్తమును సిద్ధపరచుకుంటాడు. ఆ బటాలియన్ అధికారి అయితే దాన్ని లేవడమే కాదు, తన సంబంధించిన సైన్యం అంతటినీ కూడా నిద్రలేపుతాడు. ఆ వ్యూహ రచనకు తగినట్టుగా, ఆ ప్రణాళిక తగినట్టుగా ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచాలి, ఎక్కడెక్కడ ఏ సైన్యాన్ని ఉంచాలి, ఆ సైన్యంలో ఉన్నటువంటి విభాగాలు ఏమిటి, వారికి అప్పగించబడిన పనులేంటి, ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా మరి ఈ నాయకుడు మరి ప్లాన్ చేస్తాడు. ఉదయం లేచి వ్యూహం ఉండాలి. నీ ఇంటికి ఒక వ్యూహం ఉండాలి, నీ రోజుకు ఒక వ్యూహం ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఓ చెల్లమ్మ, ఓ అక్క, ఓ తమ్ముడా, అన్నయ్య, ఒకసారి జ్ఞాపం చేసుకో. ఈ ఉదయకాలముననే నీ వ్యూహము రచింపబడాలి. నీ కుటుంబానికి సంబంధించిన వ్యూహము రచింపబడాలి. నీ పిల్లల కొరకై వ్యూహము రచింపబడాలి. నీ భర్త కొరకై వ్యూహము రచింపబడాలి. నీ యొక్క ఒక తల్లిగా, ఒక ఇల్లాలిగా నీకుంటూ ఒక వ్యూహం ఉండాలి. ఉదయమునని లేచి ఆ వ్యూహ రచన నువ్వు చేయగలగాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి వ్యూహ రచన ఎప్పుడైనా చేసి ఉన్నావా? లేచాము, వంటగదిలోకి వెళ్ళాము, పాసి గిన్నెలు కడుక్కున్నాము, కాఫీ తాగాము. కొంతమంది ఆ పాసి నోటితోనే కాఫీ తాగే అనుభవాలు మంచిదే. పాసి నోటితో కాఫీ తాగమని కొంతమంది వైద్యులు సూచనలు కూడా చేస్తున్నారు. ఇదేదో ఇంకా బాగుంది కదా, ఇంకా మనం కడగక్కర్లేదులే ముఖం అనుకుంటున్నారు. ఎవరైతే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి పడుకుంటారో వారికి ఉదయముననే బ్రష్ చేయకుండా కాఫీ కానీ లేదా టీ కానీ అలాగ అలవాటు ఉంటే కనుక వాళ్ళకి అది వెసులుబాటు ఉంది. కానీ నీవు 24 గంటలకు ఒకసారి సరిగ్గా కడగవు ముఖము. అలాంటప్పుడు ఉదయం లేచి పాచి మొక్కని ఎలాగా కాఫీ తాగుతావు? కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, వ్యూహ రచన ఉండాలి. నీ రోజు ఎలా ప్రారంభించబడాలి, ఎలా ముగించబడాలి? ఎలా ప్రారంభిస్తున్నావు? ప్రార్థనతో. ఎలా ముగిస్తున్నావు? ప్రార్థనతో. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సమాధానం నీ దగ్గర ఉందా? ఈ సమాధానం నీ దగ్గర లేకపోతే గనక, ఇదిగో ప్రభా, ఇక నుంచి నా జీవిత విధానం మార్చుకుంటానయ్యా. ఉదయంలో లేచి నేను వ్యూహ రచన చేసుకుంటా. ఉదయం లేచి నా రోజును నేను ప్రణాళిక చేసుకుంటా. నేను నా పిల్లల కొరకు ఏం సిద్ధపరచాలి, నా భర్త కొరకు నేను ఏం సిద్ధపరచాలి, నా భార్య కోసం నేను ఏం సిద్ధపరచాలి, నా ఉద్యోగం కొరకు నేను ఏం సిద్ధపరచాలి, నేను చేస్తున్నటువంటి వ్యాపారం కొరకు నేను ఏం సిద్ధపరచాలి, లేకుంటే నా యొక్క కొలీగ్స్ కొరకు నేను ఏం సిద్ధపరచాలి. ఇలాగా ప్రియ సహోదరుడా సహోదరి, ఒక వ్యూహ రచన చేయి. యుద్ధ సూర్యుడు ఏ విధంగా అయితే వ్యూహ రచన చేసి సైన్యమును సమాయత్తపరిచి యుద్ధ భూమిలోనికి తీసుకెళ్లి నిలబెడతాడో, అలాగా నీవు, నీ కుటుంబము ఈ రోజులో నీవు చేయవలసిన పనులన్నింటి కొరకు వ్యూహ రచన చేయి.
సరైన రీతిలో నిలబడు. సరైన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సరైన రీతిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. సరైన రీతిలో దేవుడు నీకు జయకేతనం ఎగరవేయడానికి సహాయం చేస్తాడు. కనులు మూసుకో ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేల్కొలుపు ప్రార్థనలో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రభా దర్శించండి. ఇదిగో ప్రభా, యుద్ధ సూర్యుడి వలె వ్యూహ రచన చేయగలిగేటువంటి ఇంటి ఇల్లాలుగా, ఇంటి అధిపతిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేయించున్నాం. ఇదిగో ప్రభా, మా బిడ్డల కొరకు మేము ఏమి సిద్ధపరచాలి, మా పెద్దల కొరకు మేము ఏమి సిద్ధపరచాలి, మా కొరకు మేము ఏమి సిద్ధపరచుకోవాలి, మా ఇంటిలో పనిచేసే పనివారి కొరకు మేము ఏమి సిద్ధపరచాలి. ఇదిగో నైనా నేను వ్యాపారము చేయుచుండగా వ్యాపారంలో మరి నేను ఎలా సిద్ధపడాలి, అలాగే నేను ఉద్యోగం చేస్తుండగా నా యజమానుడి దగ్గర నీ విధమైనటువంటి సిద్ధపాటు కలిగిన యజమానుడికి నేను ఉపయోగపడాలి. ఇదిగో నేను నా రోజు నేను ఎలా ప్రారంభిస్తున్నానో, నా వ్యూహం ఎలాగుంది అని ప్రభా, ఎవరైతే బేరీజు చేసుకుంటూ ఈ రోజు నుండి వ్యూహ రచన చేయడానికి ఎవరైతే అయా తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితంలో అద్భుతముగాను, వ్యూహాత్మకంగాను, సుందరముగాను, మనోహరముగాను మార్చండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.